మనం వెయిట్ లాస్ అయ్యేందుకు అనేక రకాలైనటువంటి ఔషధాలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవడంలో భాగంగా గత కొన్ని వీడియోల్లో 3 రకాలైనటువంటి ఫార్ములాస్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మరొక రకమైనటువంటి కొత్త ఫార్ములాని వెయిట్ లాస్ అయ్యేందుకు సులభమైనటువంటి ఫార్ములాని మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి పదార్థాలన్నీ కూడా మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారీ కొట్టలో దొరుకుతాయి అన్నమాట. మరి ఆ ఔషధంలో కలిసేటువంటి పదార్థాలు ఏంటి, ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? మరి రండి. దీనికి కావాల్సిన పదార్థాలు మొట్టమొదటిది త్రిఫల చూర్ణం. ఈ యొక్క త్రిఫల చూర్ణాన్ని ఒక 100 గ్రాములు తీసుకోండి. మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందన్నమాట. మీరు 100 గ్రాములు త్రిఫల చూర్ణాన్ని ఈ విధంగా ఒక పాత్రలో తీసుకోవాలన్నమాట. సో 100 గ్రాములు త్రిఫల చూర్ణం తీసుకోవాలి. రెండవ పదార్థంగా మాను పసుపు. ఈ యొక్క మాను పసుపు చూర్ణంలో కూడా కొవ్వును కరిగించేటువంటి అద్భుతమైనటువంటి రసాయన గుణాలు ఉన్నట్టు పరిశోధనల ద్వారా కూడా నిరూపితమైంది. ఈ యొక్క మాను పసుపు చూర్ణాన్ని కేవలము ఒక 20 గ్రాములు కలుపుకుంటే సరిపోతుంది. మూడవ పదార్థంగా గలిజేరు చూర్ణం. దీన్నే పునర్నవ చూర్ణం అంటారనమాట. గలిజేరు చూర్ణాన్ని కేవలము ఇంతకు ముందులాగానే మాను పసుపు లాగానే 20 గ్రాములు తీసుకుంటే సరిపోతుందన్నమాట. మరి ఈ 3 పదార్థాలు కలిపి మనం ఔషధంగా తయారు చేసుకోవడం వల్ల కేవలము బరువు తగ్గడమే కాకుండా వెయిట్ తగ్గడమే కాకుండా వెయిట్ వల్ల కలిగేటువంటి అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు కూడా తగ్గించేందుకు చాలా శక్తివంతంగా ఈ యొక్క 3 పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధం పనిచేస్తుందన్నమాట. కేవలము ఒక పావు నిమిషము లేదా ఒక అర నిమిషంలోనే బ్రహ్మాండమైనటువంటి వెయిట్ లాస్ అయ్యేటువంటి ఔషధం రెడీ అయిపోయింది. వెయిట్ లాస్ అయ్యేందుకు సహకరించేటువంటి ఔషధం రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగడుపున ఒక్కసారి, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు ఒక్కసారి 1/2 టీ స్పూన్ ఈ యొక్క చూర్ణాన్ని ఈ విధంగా ఒక చిన్న పాత్రలో తీసుకొని ఇందులో తగినంత స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసేయాలి. ఒక తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే, అంటే ఎక్కువగా మధుమేహం ఉన్నటువంటి వాళ్ళు కానీ, అంటే షుగరు, చక్కెర వ్యాధి ఇలాంటివి ఉన్నటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా మరి తేనె వాడకున్నటువంటి ఇతర జబ్బులు ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళు కానీ ఈ యొక్క తేనెను వాడకుండా కేవలము మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పదార్థం ఏదైతే ఉందో, అంటే త్రిఫల చూర్ణము, మానుపసుపు చూర్ణము, అదేవిధంగా గలిజేరు చూర్ణము కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని ఒక 50 మిల్లీలీటర్ల నీళ్ళలో కలిపి కూడా తీసుకోవచ్చు. భవిష్యత్తులో వెయిట్ వల్ల కలిగేటువంటి అనేక రకాలైన ఉపద్రవాల నుంచి కూడా రక్షణ పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది.